ఇంగ్లీష్ కనిపెట్టు చెప్పరా అరే ఓకే పరువారు కనివి నీరు గని తెరగని తరగని కవితలు పలికే మూగ కళ్ళను జలతారు తొలకరి గడసరి బలపుల తలపులు తలుపులు తెరిచే ప్రేమ వీధిలో ఈనాడు ఎందుకు నిలబడ్డావు? అక్కడ చోటు ఖాళీగా ఉంది కదా, వెళ్ళి కూర్చో. అయ్యో వీడియో ఒక బతుకాను. నా బిట్టు బిట్టు వెళ్ళిపోయింది. అయ్యో బాబోయ్, నా జీవితం అందులోనే ఉంది. ఎవరైనా తీసేస్తే బాగుండు. ఇక్కడే పడింది. అయ్యో దేవుడా. ఎక్స్క్యూజ్ మీ, ఈ పేపర్ మీద? అవునాను, ఇవ్వండి. చాలా థ్యాంక్స్ అండి, నా జీవితానికి మార్గదర్శి అయ్యారు. ఇది కనుక దొరకపోతే అయ్యో స్వామి. తమరేమని చదివి చూసారేటి? మీతో చెప్పడానికి ఏముంది, అరియర్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను. మొత్తం 36 స్లిప్పులు. ఎవడో మన పట్టుకోలేడు. అందులో 3 స్లిప్పులు డ్రాయర్లో ఉన్నాయి. అసలు విషయం ఏంటంటే ఏ స్లిప్పులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ మెయిన్ స్లిప్లోనే ఉంది. సరే, దాని గురించి ఎందుకు కానీ ఏం చేస్తుంటారండి మీరు? కాసేపు లైన్ వేసుకుందాం అంటే ఛాన్స్ ఎవరా? అరియర్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను. బెస్ట్ ఆఫ్ లక్. పాడనా? అదేంటది? ఏంట్రా పచ్చి కుక్క పిల్లలాగా అమ్మాయినే ఫాలో అవుతున్నావు? మావా, ఒక్క మాట చెప్తే నేనే వచ్చి డ్రాప్ చేసేవాడిని కదా. అరియర్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను రా. నీతో కలిసి వస్తే అస్సలు కలిసి రావట్లేదు మావా. ప్రతిసారి ఫెయిల్ అయిపోతున్నాను. ఒరే మావా, నీకు నాకు వాస్తు సరిగ్గా లేదు, వదిలే. రేయ్ మావా, నేను ఒకటి చెప్తాను, తప్పుగా అనుకో. ఆ సరస్వతీదేవి స్వయంగా వచ్చి నిన్ను డ్రాప్ చేసిన నువ్వు పాస్ అవ్వలేవు మావా. ఏదో పెద్ద జోక్. మరేంట్రా, రాశి ఫలాలు చూడడం మానేసి ముందున్నోడి పేపర్ చూడరా. అప్పుడే నిన్ను వదలను మావా. ఈసారి ఫెయిల్ అయ్యి తర్వాత నువ్వు నన్ను డ్రాప్ చేయలేదు, అందుకే ఫెయిల్ అయ్యాను, లేకపోతే స్టేట్ లెవెల్లో ఫస్ట్ వచ్చి గోల్డ్ మెడల్ తీసుకున్నావని అన్నా అంటావు. ఆ ఛాన్స్ నేను ఇవ్వను కానీ దా కూర్చోదా, డ్రాప్ చేసదా. అయితే నేను పాస్ అయ్యి మన ఊరు కలెక్టర్ అవడం నీకు ఇష్టం లేదు. పోనీ. స్టైల్ చాలరా. ఇప్పటిదాకా నువ్వు మోసుకెళ్ళిన స్లిప్పులన్నీ ఆ వేస్ట్ పేపర్ షాపులో అమ్ముంటే అంబానీ లెవెల్లో కోటీశ్వరుడు అయి ఉండేవాడి. ఏంట్రా స్లిప్పులు తీసుకెళ్ళి కూడా ఫెయిల్ అవుతావు? ఏం లేదు మావా, ప్రతిసారి ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు ఏ స్లిప్ ఎక్కడ పెట్టుకున్నానో తెలియక కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. అందుకే ఈసారి క్లియర్ గా ఏ స్లిప్ ఎక్కడెక్కడ పెట్టుకున్నానో దానికో సెపరేట్ స్లిప్ రాశాను. కుమ్మేశాను కదా. ప్రాక్టీస్ మేక్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. ఏమన్నావు మావా? అనుభవమే మనిషికి పాఠాలు నేర్పిస్తుందని వివేకానందుడు చెప్పాడు. ఇక మీద
ఏ శక్తి అడ్డు వచ్చినా నిన్ను ఫెయిల్ చేయించలేదు ఫ్రెండ్, ఫెయిల్ చేయించలేదు ఫ్రెండ్. ఎలా ఉన్నావు బాస్? నిన్ను చూసి 6 నెలలు అయింది. పోయిన అరేనప్పుడు కలుసుకున్నావు. ఏంటి ఓ పిసర్ లావెక్కినట్టుగా ఉన్నావు? నన్ను చూడు ఎలా చిక్కిపోయానా. ఏ షుగర్ వచ్చిందా? నోనో, ఫుల్ డైట్ సార్. ఓ. వచ్చే అరియర్స్ లో ఇంకా స్లిమ్ అయిపోతాను. నువ్వు కూడా స్లిమ్ అవ్వాలి, ఎందుకంటే మనకి వయసు పెరిగిపోతుంది కదా. ఈ సార్ ఎవరు? మీ పెదనాన్న? సార్ ఎవరు? మీ చిన్నాన్న. ఇది జోక్ అనుకుంటున్నాడు. మీ మీద చిన్న జోకేసా, ఏమనుకోకండి. ఐఎమ్ వెంకట్. బాసు నేను అరియర్ ఫ్రెండ్స్. అయ్యే గుమ్మడికాయకి టై కట్టినట్టున్నాడే. నైస్ మీట్ యు. ఆ. నీతో మాట్లాడాల్సింది చాలా ఉంది, నాతో రా చెప్తాను. అది తర్వాత చూస్తున్నా, ముందు రా చెప్తాను. ఎంట్రీ ఇస్తాడని తెలిస్తే నేను ఎగ్జిట్ ఇచ్చి ఉండేవాడిని కదా. థూని. పరీక్షల గురించి వదిలే బాస్, అవి వస్తూనే ఉంటాయి. బాస్, ఒక ముఖ్యమైన విషయం, ఏంటి? కొత్తగా ఒకదాన్ని రిలీజ్ చేశాను. న్యూ రిలీజా? 4 నెలలు అయింది. అబ్బాయి అటు ఒకసారి చూడు. ఆహా, ఎరగదీసా బ్రదరు. వీడేంటి 1000 కోట్లు ఖర్చు పెట్టి అవతార సినిమా రిలీజ్ చేసినట్టు ఫీల్ అవుతున్నాడే. సర్లే మావా, అందరికి నీలా ఫ్రీగా దొరుకుతుంది. బాస్ బాస్ ఏమంటున్నావు? మన ఫ్రెండ్ కి ట్విన్స్. సరే రండి మీ షో చూద్దాం. రారా. బాస్, పిల్లలకి వెకేషన్ టైము, ఆ. ఎక్కడికైనా పిక్నిక్ కి తీసుకెళ్ళమని ఇంట్లో ఒకటే పోరు పెట్టేస్తున్నారు. అరియర్ ఎగ్జామ్స్ రాయటం మనకి పిక్నిక్ వెళ్ళినట్టే కదా. అందుకే అతను ఇక్కడికి తీసుకొచ్చేసాను. ఆ, అవును, నీకు పెళ్ళైందా? లేదు బ్రదరు. ఇలా చూడు బాసు, ఈసారి అరియర్స్ ఎగ్జామ్స్ రాయడానికి వచ్చేటప్పుడు నువ్వు నీ వైఫ్ తోటే రావాలి చెప్పేశాను. ఓకే. పెళ్ళి అనేది వయసులో ఉన్నప్పుడే చేసుకోవాలి బాస్. ఏయ్, గాంధీ కాలం నుంచి ఉన్న నువ్వు వయసు గురించి మాట్లాడకూడదు. లాగి పీకని. ఇదిగోండి పాలు. బాగున్నారా? మీరెలా ఉన్నారు? ఉన్నాను. ఈ సంవత్సరం ఎగ్జామ్ లో పాస్ Sure, అవుతారు కదా? definitely గా. ఆల్ ది బెస్ట్. రేయ్, ఆ? ఏంట్రా అవి? పాలు రాత్రి దాగుంటావే. అరిగిపోయాయి. ఏజ్ ఎక్కువ కదా మావా, నిద్ర వచ్చేసి ఉంటుంది. ఓ ఫ్రెండ్స్, బాస్, మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి? నీకు ఫ్యామిలీ ప్లానింగ్. నిన్ను అడగల. బాస్, మనం నెక్స్ట్ చేయబోయే పని ఏంటి బాస్? బాస్ రేయ్, కలెక్టర్ పోతే పోనేను ఊరుకుంటుంటే చంద్రమండలానికి రాకెట్ వదిలే సైంటిస్టులా మీరిద్దరు మాట్లాడుకుంటున్నారే. అరియర్స్ రాయడానికి వచ్చిన మొద్దేదవలరా మీరు. చూడు, బెల్ కూడా కొట్టేశారు. గుంజలు తీస్తారు. పా. వెళ్తారా? మిస్ కంప్లైంట్ చేయనా? వెళ్ళరా. రేయ్, ఈ రోజుతో మన ఫ్రెండ్షిప్ ఏరా? మరి ఆదిమ మానవుడికి పుట్టిన పెద్ద కోతిలో ఉన్నాడు వాడు నీకు ఫ్రెండ్ అయితే మరి నేనెవర్రా? ఏంటి మావా అంత తేలిగ్గానేసో? 5 ఏళ్ల ఫ్రెండ్షిప్ రా. పోరా. ఓహో, ముస్తఫా ముస్తఫా డోంట్ వర్రీ ముస్తఫా, కాలం నేనేస్తాం ముస్తఫా అన్న పాటకి నిర్వచనం ఆమె ఇద్దరి ఫ్రెండ్షిప్. దేవుడా, ఎన్ని అరియర్స్ వచ్చినా దాన్ని తట్టుకునే శక్తిని, యుక్తిని నాకివ్వు. బాస్ బాస్, ఏంటి ఏంటి స్లిప్పులు తీసుకొచ్చా? పోరా. బాస్, పాస్ అయి తగలడొద్దు, నేను ఒంటరి వాడిని అయిపోతా. కొట్టానంటే భగవంతుడా, వీడిని ఎలాగైనా ఫెయిల్ చేసాయి ప్లీజ్. హాయ్, సూపర్. అడ్డంగా దొరికిపోయాను. ఇప్పుడు ఏం చేద్దాం? పాస్ ఇట్. పాస్ చేయండి. ట్రై చేస్తాను మేడం. దీన్ని పాస్ చేయమన్నాను. పేపర్ అన్నారా? ఇదిగా అమ్మా. అయ్యో, నా స్లిప్ అండి. ఫ్రంట్ పాకెట్, స్లీవ్, నెక్, లెఫ్ట్ సైడ్ షోల్డర్, రైట్ సైడ్ షోల్డర్, ప్యాంట్ పాకెట్, డ్రాయర్. స్లిప్లని ఇవ్వండి. మూడు మిస్సింగ్. కొంచెం టైం పట్టుద్ది, పర్లేదా? పర్వాలేదు. డ్రాయర్లోనే వదిలేండి మేడం, వాటితో గట్టెక్కిపోతాను. సరే ఓకే, కూర్చోండి. నీళ్ళు కావాలి. గో అండ్ డ్రింక్.
మేడం బుక్ తెచ్చి రాస్తున్నాడు. ఏ ఏంటి మేడం మీరు స్లిప్పులు పెట్టుకొని ఎవరు బుక్ చూసి రాసిన ఒప్పుకోరు? అసలు ఏమనుకుంటున్నారండి? ఇలా అయితే నేను ఎగ్జామ్ పాస్ అయ్యి నా డిగ్రీ అయ్యేది ఎప్పుడు, ఉద్యోగం ఎప్పుడు, పెళ్ళి ఎప్పుడు, పిల్లల్ని కనేది ఎప్పుడు అండి? పాడన్ పాడన్ ఎప్పుడు చూసినా ఇదే చెప్పు. వాట్ థింక్ యూ ఇడియట్ స్టూపిడ్ నాన్సెన్స్ యూ కంట్రీ ఫ్రూట్. డిగ్రీ నో, మ్యారేజ్ నో, చిల్డ్రన్ నో, మ్యాటర్ నో. ఐ కంప్లైంట్ ప్రిన్సిపల్. నేమ్ టెల్, నేమ్ టెల్, టెల్ నేమ్, టెల్ టెల్ టెల్, కమ్ కమ్. పాడన్ అరియర్స్ రాస్తూ స్లిప్ కొట్టి అసహ్యంగా ఒక అమ్మాయికి దొరికిపోతే మొహాన ఉమ్మేసి పంపించింది. ఏదో ఐఏఎస్ పాస్ అయినట్టు ఐటమ్ సాంగ్ అని చూస్తున్నా. లైఫ్ అన్నాక అట్లాంటివి కామన్ మావా, అవన్నీ పట్టించుకుంటామంటే. కుళ్ళుకుని చచ్చిపోతున్నాడు. ఈ టైంలో హాస్పిటల్లో ఉండాలి కదా, మళ్ళా ఊరమ్మడి తిరుగుతున్నాడు ఏంటి? నందిని, ఐఎమ్ శంకరం, రాజమండ్రిలో వెటర్నరీ డాక్టర్గా పనిచేస్తున్నాను. నందిని? అవును. ధనిష్ట నక్షత్రం, కుంభరాశి, కోట్లింగాల గుడి పక్కనే మీ ఇల్లు, హైట్ 5.5, వెయిట్ 60, BA డిగ్రీ పూర్తి చేశారు. ఇవన్నీ మీకెలా? మీరెవరో కూడా నాకు తెలియదే. మీ జాతకమే నాకు తెలుసండి, ఎందుకంటే అది నా దగ్గరే ఉంది. ఓ, మా అమ్మగారు ఇంతవరకు 30-40 సంబంధాలు చూస్తుంటారండి, కానీ ఇంతవరకు నేను ఎవరి వెంట ఇలా పడింది లేదండి. దాదాపు 1 మంత్గా మీకు తెలియకుండా మిమ్మల్ని ఫాలో చేశానండి. మీతో మాట్లాడాలి అనుకునేవాడిని, కానీ మాట్లాడలేకపోయానండి. ఇవాళ మాట్లాడి తీరాలనుకున్నానండి, మాట్లాడేశానండి. చెప్పండి, ఏంటి విషయం? ఇంకా మీరే నిర్ణయం తీసుకోలేదు కదా? ఏవైనా ఇంటికి వచ్చి మా నాన్నగారితో మాట్లాడండి. అలాగేనండి. నందిని, మనిద్దరం ఫస్ట్ టైం గుళ్ళో మీట్ అయ్యాం. మీరు అలా చూస్తూ ఉండండి, అంతా మంచి జరుగుతుంది.